నేను చెప్పినట్టు చెప్పి నమస్కారం చేసుకోండి. ఓం సూర్యాయ 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 చంద్రాయ చంద్రాయ కుజాయ కుజాయ బుధాయ బుధాయ గురాయ గురాయ శుక్రాయ శుక్రాయ శనాయ శనాయ రాహుకేతువాయ నమః. రాహుకేతువాయ దండం నమః. పెట్టుకోండి. అమ్మా, హోమంలో అక్షంతలు వేయండి, పసుపు కుంకుమ వేయండి. ఈ యాగం ఇంకెంతసేపు చేస్తాడు? తొందరగా ముగించొచ్చు కదా. అమ్మా, పాము. కంగారు పడకండి పంతులు గారు, చిలకమ్మ నాగమ్మలు ఏమీ అనవు. మా కుటుంబానికి ఎంతో ఆప్తులు వీళ్ళు. మా మధ్య గొప్ప బంధం ఉంది, మీరేం భయపడకండి. మీరేంటి ఈ సమయంలో ఇక్కడికొచ్చారు? నా గురించి తెలుసుకున్నారా? నేను ఈ పెద్దిరాజు దేహంలోకి పరకాయ ప్రవేశం చేసిన విషయం కనిపెట్టేశారా? మీరొచ్చారంటే ఏదో కారణం ఉండే ఉంటుంది, లేదంటే ఊరికే యాగాన్ని చూడ్డానికి వచ్చారా? మన చుట్టూ ఏదైనా ప్రమాదం ఉంటేనే వస్తాయి, ఊరికే రావు. పైగా రెండు కంగారుగా కనబడుతున్నాయి. మాకేదైనా విషయాన్ని చేరవేయాలని వచ్చారా? ఏం జరిగిందో చెప్పండి. అమ్మా, ఈ పూజ మధ్యలో ఈ ఆటంకం ఏమిటి? మీతో సన్నిహితంగా ఉంటున్నాయి కాబట్టి మీ మాట వింటాయి. పంపించేయండి అమ్మా. ఏదో ముఖ్యమైన విషయాన్ని మాకు తెలియజేయడానికే వచ్చాయి. కాసేపు ఉండండి పంతులు గారు. యాగం మధ్యలో ఆగింది. మీరేదైనా తెలియజేయాలని అనుకుంటే తొందరగా చెప్పండి. ఎవరికి అనుమానం రాకుండా ఈ చోటు ఉన్నానులే అని ప్రశాంతంగా ఉన్నాను. ఇవొచ్చి నా పథకం అంతా పాడు చేసేలా ఉన్నాయి. అన్నయ్య దగ్గరికి వెళ్ళి ఎందుకు అలా చేస్తున్నావమ్మా? అదే అర్థం కావడం లేదు. చిలకమ్మ నాగమ్మ పెద్దిరాజన్నయ్య మన మనిషి, ఎందుకిలా ఇబ్బంది పెడుతున్నారు? అన్నయ్య ఏం తప్పు చేశాడని? నేను మీ విషయంలో మేలే చేస్తాను గాని తప్పెందుకు చేస్తానమ్మా? వీటిని గుడి బయటికి పంపించేయండి. మీరు కంగారు పడకండి మావయ్య. వీటి వలన గతంలో మాకు ఎంత మేలు జరిగిందో మీకు తెలిసిందే కదా. ఏదైనా ప్రమాదం జరుగుతుందని తెలిసిన చోటికే వస్తాయి. ఒకవేళ నీకేదైనా ప్రమాదం ఉందేమో?